హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. జగన్ తన ఆస్తుల్లో వాటాలన్నీ కూడా తన చెల్లెలు షర్మిల గారికి ఇచ్చేసి రాజీకి అయితే ప్రయత్నిస్తున్నారనేది ప్రస్తుతం ఉన్న సంచలనమైన వార్త. సో రాజకీయాల్లో ఆయన ఎందుకో బ్యాక్ స్టెప్ వేయడానికి డిసైడ్ అయ్యాడు ప్రస్తుతానికి అన్నట్లుగా కొన్ని సంకేతాలు అయితే అందుతున్నాయి. అంటే యాక్టివ్ రాజకీయాల నుంచి కొంత గ్యాప్ ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. ప్రస్తుతానికి తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంది. కాబట్టి కేసీఆర్ని ఏమైనా అనుసరిస్తున్నారా అన్నట్టుగా ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఎప్పుడైతే ఓడిపోయారో ఆ తర్వాత ఆయన చాలా సైలెంట్ అయిపోయాడు. చాలా వరకు కూడా మీడియాలోకి కూడా రావట్లేదు. ఎక్కువగా కేటీఆర్ గారి ట్వీట్లు అవన్నీ చేస్తున్నాడు, కానీ ఆయన కూడా రోడ్డుకి పోరాటాలు చేయట్లేదు. సో ఇక్కడ కేసీఆర్ గారు ఎలాగైతే స్తబ్దుగా ఉండిపోయారో ఆ తర్వాత ఇప్పటికీ కూడా ముందుకు రాలేదు. మొన్న ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టారు, ఆ తర్వాత ఇక ఏమాత్రం మళ్ళీ స్పందనలు అయితే లేవు. ప్రభుత్వం చేస్తున్న ఏ యాక్టివిటీ మీద రియాక్ట్ అవ్వట్లేదు. సో ఆ విధంగా జగన్ కూడా స్తబ్దుగా అవ్వడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారా? సో అందుకే ఇప్పుడు షర్మిలతోటి రాజీకి పిలుస్తున్నారా? ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు షర్మిల గారితో ఇప్పుడు ఆవిడని రాజీకి కుదర్చడం కోసం ఆయనకి ఏ విధమైన అవసరం వచ్చింది? నిజానికి ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు అయితే సరే, విమర్శలు వస్తే ప్రభుత్వానికి డ్యామేజ్ కాబట్టి చేయొచ్చు. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో లేరు. సో ఇప్పుడు షర్మిల గారి విమర్శలు ఆయనకి ఏ విధమైన డ్యామేజ్ అయినా ఆయన భావిస్తున్నాడు. ఎందుకంటే షర్మిల గారు కూడా ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించకుండా ఇప్పటికీ కూడా జగన్నే టార్గెట్ చేస్తూ ఆయన ప్రభుత్వాన్ని, ఆయన గతంలో చేసిన పొరపాట్లనే విమర్శిస్తూ వస్తున్నారు. సో ఇది ఎవరికీ అర్థం కాకుండా ఉంది. కాబట్టి ఇది తనకి రాజకీయంగా ఇబ్బంది అవుతుందని చెప్పి జగన్ చాలా రోజులుగా ఆలోచిస్తూ వస్తున్నాడట. ఇప్పుడు ఒక డెసిషన్కి అయితే వచ్చాడు. తన ఆస్తుల్లో షర్మిల గారికి రావాల్సిన వాటాలన్నీ ఇచ్చి రాజకీయంగా ఆవిడ ముందుకు వెళ్ళడానికి తన వంతు ఏదైనా చేసి ఆ తరువాత తను రాజకీయాల గురించి ఆలోచిద్దామన్నట్టుగా జగన్ గారి ఆలోచన ఉన్నట్టుగా వార్తలు. ఎందుకంటే షర్మిల గారు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ జగన్ గారిని తప్పుపడుతూ విమర్శిస్తూ వస్తుంటే అది కూటమికి లాభమవుతూ వచ్చింది. ఇలాగే జరిగితే ఇక భవిష్యత్తులో మళ్ళీ పోటీ చేసేటప్పుడు కూడా ఈవిడ తలనొప్పిగా మారుతుంది. ఇప్పుడే ఆవిడతోటి రాజీ చేసుకుంటే ఒక పని అయిపోతుంది అనేది ఒక వార్త. అది ఏ విధంగా చేసుకోవాలని ఆయన ఆలోచిస్తున్నాడంటే, ఇప్పుడు జగన్ గారికి ఉన్న ఆస్తుల్లో ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న లోటస్ పాండ్, ఈ లోటస్ పాండ్ అనేది ఇప్పుడు ఆయన తన పార్టీ కార్యాలయంగా, అదేవిధంగా తన భవనంగా, తన ప్యాలెస్గా నిర్మించుకున్నది. సో చాలా కాలంగా హైదరాబాద్ నుంచి ఆయన రాజకీయం నడిపిన సంఘటనలు కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తే ఇక్కడికే వస్తాడు. సో ఇప్పుడు దాన్ని షర్మిల గారి చేతికి ఇచ్చారు. నిజానికి ఇప్పుడు షర్మిల గారి చేతిలోనే ఉంది అది. అయితే దాంట్లో కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయనుకోండి. అది కొద్దిగా చెరువును ఆక్రమించి కట్టింది, సో దాన్ని కూడా హైడ్రా కూల్చేస్తుంది అని చాలా ఆరోపణలు వచ్చాయి. సో హైడ్రా దానికి నోటీసులు ఇచ్చింది, కాబట్టి మీరే కూలుస్తారా, మేము వచ్చి కూల్చాలా అని చెప్పేసి కొంత ప్రతిపాదనలు కూడా జరిగినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈలోపే ఇది జరిగి హైడ్రా మొదట్లో ఎప్పుడైతే నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చేసిందో అప్పుడు ఈ తరహా వార్తలన్నీ వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ నెల రోజులు గడిచిపోతుంది. సో ఈ క్రమంలో ఇప్పుడు హైడ్రా స్టాండ్ కూడా మారింది. అంటే కేవలం కొంతమంది మీద మాత్రమే దృష్టి పెట్టి తమకు అనుకూలమైన వ్యక్తులు, లేకపోతే తమకు రాజకీయంగా సౌలభ్యం ఉన్న వ్యక్తులు మాత్రం విడిచిపెడుతున్నట్టుగా మొత్తం చూస్తుంటే అర్థమవుతుంది. సరే, ఇదొక యాంగిల్ అయితే దాంట్లో భాగంగా ఇప్పుడు లోటస్ పాండ్కి ఎటువంటి ఇబ్బంది లేదు అని గ్రహించి దాన్ని ఇక షర్మిల తన చేతిలోకి తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తుంది. సో అది పూర్తిగా ఆవిడకి ఇవ్వాలని చెప్పి జగన్ డిసైడ్ అయ్యాడట. దాంతోపాటు బెంగళూరు ప్యాలెస్లో కూడా ఆవిడకి వాటా ఉంది అనేది వార్త. సో దాన్ని కూడా ఆవిడకి అప్పచెప్పాలని ఆలోచిస్తున్నట్టు జగన్. ఇది కాకుండా ఆయన సొంత ఊర్లో ఒక ప్యాలెస్ ఉంది పులివెందుల, అలాగే ఇటువైపు చూస్తే తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉంది. ఇట్లా ఆయనకి ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్లు ఉన్నాయి. వీటిలో ఆవిడకి ఇవ్వాల్సిన వాటాలు ఉన్నాయి. ఆవిడకి నిజానికి రాజకీయంగా నాకు సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా జగనన్న నన్ను అన్యాయం చేశాడని చెప్పి గతం నుంచే కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇండైరెక్ట్గా. ఆ వ్యాఖ్యల ఫలితమే ఆవిడ రాజకీయాల జీవితం, అలాగే ఇప్పుడు విమర్శించడం కావచ్చు, ఇదంతా. జగన్ జైలుకి వెళ్ళినప్పుడు ఆవిడ చేసిన పోరాటం కావచ్చు, ప్రజల్లో ఆయనకు మద్దతు కూడగట్టడం కావచ్చు, నిజంగా అది అప్రిషియేట్ చేయాల్సింది. ఆ తర్వాత ఆవిడ మంత్రి పదవి ఏదో ఆశించారు, కానీ జగన్ వేరే ఏదో కారణాల వల్ల ఇవ్వలేదు. అంటే కుటుంబ పాలనలాగా పేరు వస్తుందనో లేకపోతే మరో కారణంతో ఆవిడకి ఇవ్వలేదు. ఆ తర్వాత కూడా దూరం పెడుతూ వచ్చారు. అది పెద్దదైన తర్వాత చివరికి ఇక ఆస్తుల్లో వాటాలు పంచుకొని విడిపోవడం బెటర్ అనే డెసిషన్కి వచ్చాక ఈ చర్చలు కూడా జరిగాయి. కానీ రూపాయి కూడా ఆవిడకి ఇవ్వడానికి జగన్ ఆ రోజుల్లో ఇష్టపడలేదు. ఎందుకంటే ఆయనకున్న ప్రజల మద్దతు కావచ్చు, ఆయన సీఎంగా ఇక అవుతాడు అనే యాంగిల్లో జరిగి చివరికి ఆయన సీఎం కూడా అయిన తర్వాత ఇక తనకున్న ఆ సుప్రీం పవర్ ఏదైతే ఉందో దాన్ని చూసి ఆయన మురిసిపోయాడు. చివరికి తన సొంత వాళ్ళకు కూడా పెద్దగా లెక్క చేయలేదు. షర్మిల గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా మొత్తం మారిపోయింది పరిస్థితి. ఆవిడ రాజకీయంగా పెద్దగా ఎదిగింది లేదు, కానీ జగన్ దెబ్బతీయడానికి మాత్రం చాలా కరెక్ట్గా ఉపయోగపడ్డారు వాళ్ళు. ఇప్పుడు ఆయన రియలైజ్ అయ్యి ఇక ఇలా కొనసాగితే నెక్స్ట్ టర్మ్ ఎలక్షన్ వచ్చేసరికి పూర్తిగా తన ఇమేజ్ డ్యామేజ్ చేస్తుంది, కాబట్టి ఈవిడతో రాజీ చేకూర్చడానికి ఒక స్టెప్ తీసుకోవాలని జగన్ డిసైడ్ అయ్యాడట. ఇక మీదట షర్మిల గారు జగన్ విమర్శించకపోవచ్చు. నిజానికి మొన్న ఈ బుడమేరు ఏదైతే ముంపుకు విజయవాడ గురైందో ఆ టైంలో కూడా ఈ బుడమేరు సరిగ్గా నిర్మించలేదు, ఆ కట్ట ఏదైతే వెడల్పు చేయాలో అది చేయలేదు, ఆ కట్ట తెగిపోవడానికి కారణం కూడా మా జగనన్న పరిపాలనే
అని చెప్పేసి ఆవిడ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముందుగానే జాగ్రత్త పడి ఉంటే జరిగేది కాదు గత ప్రభుత్వాలు అని. సో ఇట్లా దెబ్బ కొడుతూ వచ్చారు. నిజానికి కొద్ది రోజులుగా సైలెంట్ అయ్యి సడన్గా ఈ బుడమేరు ఇష్యూ జరిగిన తర్వాతనే రియాక్ట్ అయ్యారు. జగన్ కర్ణాటక వెళ్ళడము, అక్కడ డీకే శివకుమార్తో రహస్యంగా చర్చలు జరుపుతున్నాడని వార్తలు రావడము, దీంట్లో భాగంగా షర్మిల గారిని మాట్లాడకుండా సైలెంట్గా ఉండండి అని చెప్పి డీకే శివకుమార్ ఆదేశాలు రావడము. సో ఇటువైపు నుంచి రాహుల్ గాంధీ కూడా అంటే ఇండియా కూటమికి జగన్ అవసరం ఉంది కాబట్టి నువ్వు సైలెంట్గా ఉండని చెప్పడము, ఇవన్నీ ఇంటర్నల్గా జరిగాయి అనేది మనకున్న వార్తలు. దాన్ని బట్టి మనం మాట్లాడాం. సో అప్పటి నుంచి కూడా ఆవిడ కొద్దిగా సైలెంట్ అయిన మాట నిజం. సైలెంట్ అయ్యారు, కానీ మళ్ళీ అవకాశం దొరికితే రెచ్చిపోతున్నారు. ఇది కూడా లేకుండా ఉండాలంటే ఆవిడ్ని తగిన విధంగా గౌరవించాలి అని చెప్పి జగన్కి అర్థమైంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. మొత్తానికైతే ఆయన ఆస్తులన్నింటిని కూడా ఆవిడకి తర్జుమా చేస్తున్నాడు. అలాగే కంపెనీలో వాటాలు కూడా, జగన్ గారికి అనేక కంపెనీలో వాటాలు ఉన్నాయి. అంటే మేజర్ వాటాలు ఉన్నాయి, మైనర్ వాటాలు కూడా ఉన్నాయి. సో ఇందులో ఆవిడకు రావాల్సిన వాటాలు కూడా ఇవ్వడానికి జగన్ నిర్ణయించుకున్నారట. సో ఈ మీటింగ్ ఎప్పుడు జరగబోతుంది, ఎక్కడ జరగబోతుంది అనే వివరాలు అయితే ఇంకా రాలేదు, కానీ ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మధ్యవర్తిగా విజయమ్మ గారే ఉండబోతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే చెల్లితోటి జగన్ గారికి సయోధ్య కుదిరినట్టే, అలాగే కాంగ్రెస్ పార్టీతోటి కూడా కుదిరినట్టే. సో ఇప్పుడు సెంట్రల్లో మోదీ గారి ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇది కేవలం అన్నా చెల్లెల కలయిక, అన్నా చెల్లెల రాజీ కాదు. ఇది పార్టీల పరంగా కూడా ఈ అనుబంధం అనేది ఉపయోగించడానికి చాలా స్కోప్ ఉంది. నిజానికి మోదీ గారికి రాజ్యసభలో మద్దతు ఇచ్చి జగన్ కొద్దిగా వాళ్ళ వైపు మొగ్గు చూపాలని ప్రయత్నిస్తే ఆ అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడున్న అవకాశం ఏంటంటే పూర్తి స్థాయిలో మోదీని వ్యతిరేకించి ఇండియా కూటమిలో కలవడం. సో అలా చేయాలన్నా సరే ఇండియా కూటమికి తను నమ్మాలి, ఇండియా కూటమి జగన్ని నమ్మాలి. ఇప్పుడు ఎవరు జగన్ని నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టి నమ్మాలి అంటే ఇటువంటి చర్యలు కూడా అవసరం. కాబట్టి దానికి తగ్గట్టుగా జగన్ తన పావులన్నీ కలుపుకుంటూ వెళ్తున్నాడు. ఒకవేళ వీళ్ళిద్దరు మాత్రం కలిస్తే ఇక ప్రభుత్వానికి చుక్కలు చూపించడం ఈజీ. ఎందుకంటే ఉన్నది అసెంబ్లీలో 11 మంది ఎమ్మెల్యేలు అయినా సరే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ఎవరి వైపు నుంచి వాళ్ళు రాజకీయం నడిపిస్తారు. అప్పుడు షర్మిల గారి కౌంటర్లు కూడా, షర్మిల గారు ఇప్పుడు ప్రభుత్వాన్ని చిన్నచితగా విమర్శలు చేస్తున్నా అవి ఎవరు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఆవిడ్ని ప్రతిపక్షంగా కూడా చూడడం లేదు. ఒక్క సీటు కూడా వాళ్ళకి లేకపోవడంతో ఆ విధంగా పరిణమించింది. అదే కలిస్తే సో వీళ్ళు ఒక కూటమిలో తయారవుతారు కాబట్టి అప్పుడు ఖచ్చితంగా ఒక యాక్సెస్ ఉంటుంది. అదేవిధంగా ఆవిడ విమర్శకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఆవిడ చెప్పే మాటల వెనక రాహుల్ గాంధీ ఉన్నాడా లేకపోతే జగన్ ఉన్నాడా అన్న ప్రశ్న వస్తుంది. సో ఆ విధంగా ఆవిడ మాటలకు కూడా ప్రాధాన్యత పెరుగుతుంది. ఆవిడ విమర్శలకి ప్రభుత్వం విషయంలో